హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నా. చాలా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినా సరే, లేదా మనం డిఫరెంట్‌గా ఏదైనా ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్ తినాలనుకున్నా సరే, ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తక్కువ నూనె పీల్చుకొని స్నాక్స్‌లో కూడా మనకు కొంచెం హెల్తీగా ఏదైనా కావాలనుకున్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయడం మర్చిపోకండి. ఆలు పాలక్ పకోడా. చాలా చాలా రుచిగా ఉంది. పిల్లలకి కూడా ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్‌గా చేసివ్వచ్చు. మరింకెందుకు ఆలస్యం, మీరు ఈ రెసిపీనైతే ఒక్కసారి చూసి ట్రై చేయండి. తర్వాత నచ్చితే కామెంట్ చేయండి. ఇందుకోసం ముందుగా పాలకూరను 2 కట్టలు తీసుకోవాలి. ఈ 2 కట్టల పాలకూరను 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి, తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. కాస్త పొడుగా ఉండేలాగా చూడండి, ఇక్కడ వీడియో చూస్తే అర్థమైపోతుంది కదా! ఈ విధంగా పొడవుగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మామూలుగా మనం కర్రీస్‌లోకైతే చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదా! అలా కాకోకుండా ఇలా పొడవుగా, నిలువుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ఆకునంతా కూడా ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లంని, అలాగే ఒక స్పూన్ దాకా ధనియాల్ని కాస్త క్రష్ చేసి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని 4 లేదా 5 పచ్చిమిర్చిని కానీ, లేదా పండు మిర్చిని కానీ పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయని కూడా పొడవుగా కట్ చేసి వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపును, ఒక పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్‌ని వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి మరొక పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్‌ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్ల దాకా శనగపిండిని, 3 స్పూన్ల దాకా బియ్యపు పిండిని తీసుకోండి. మనం శనగపిండి ఎంతైతే తీసుకుంటామో బియ్యపు పిండిని కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా ఒక పావు కప్పు చొప్పున తీసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని, ఇదంతా కూడా ఈ ఆకుకు అంతా అంటేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న ఉల్లిపాయలు కూడా బాగా స్మాష్ అయిపోవాలి. అలాగే ఆకు కూడా కాస్త స్మాష్ అయిపోయి ఇదంతా అంటుకునేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆలు ముక్కల్ని కూడా వేసుకోవాలి. చూడండి, ఆలుని కూడా నైస్‌గా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఆలుని వేసుకున్నాక మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేయకండి. ఆలు అంతా విరిగిపోతాయి. మనకి ఆలు అనేది విరిగిపోకుండా ఉండాలి. అందుకని గట్టిగా ప్రెస్ చేయకోకుండా ఇదంతా మంచిగా కలుసుకునేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా కలుసుకునేలాగా కలిపేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి ఈ శనగపిండి, బియ్యపిండి అంతా కూడా అంటుకుంటుంది. ఎక్కువ వాటర్ అయితే అవసరం పడవండి. మనకి ఆల్రెడీ పాలకూరలోనూ తడి ఉంటుంది. ఆలు కూడా మనం కట్ చేసి నీళ్ళలో వేసుకొని ఉంటాం కాబట్టి అందులో కూడా తడి ఉంటుంది. అందుకని తక్కువ పడుతుంది. చెక్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నాకైతే మరి కాస్త బియ్యపిండి, శనగపిండి అవసరమైంది. మరొక స్పూన్ చొప్పున వేశాను. బియ్యపిండి గానీ, శనగపిండి గానీ ఇంతని క్వాంటిటీ ఏమి లేదండి. మనకి ఇవి ఉండగా ఫార్మ్ అవ్వడానికి మాత్రమే మనకి శనగపిండి, బియ్యపిండి అవసరం. అంతేనండి. చాలా తక్కువ మోతాదులో తీసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి. చూస్తున్నారుగా, జస్ట్ మనకి ఇలా ఉండగా రావడం కోసం మాత్రమే బియ్యపిండిని, శనగపిండిని తీసుకోండి. అది కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఇలా అంతా కూడా కలిపి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్‌కి సరిపడా ఈ పకోడాలన్నీ కూడా వేసేసుకోవాలి. మీరు చిట్టి చిట్టి పకోడాల్లా వేసుకోవచ్చు. లేదంటే నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త వెడల్పుగా ఒత్తుకొని వడల్లాగైనా వేసేసుకోవచ్చు. అది మీకు నచ్చినట్టుగా వేసుకోండి. తర్వాత ఒక సైడ్ 5 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. ఆయిల్‌లో వేసిన వెంటనే కదపకండి. ఆయిల్‌లో నుంచి నురుగ తగ్గి మనకి కాస్త ఫ్రై అయిపోయాయి అనిపించినప్పుడు వీటిని మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోండి. అలాగే మంటని కూడా హై ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుంటూ ఉండాలి. మనం హై ఫ్లేమ్‌లోనే పెట్టేసామంటే ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి తప్ప లోపల దాకా మనకి క్రిస్పీగా రావు. అందుకని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి లోపల దాకా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయో. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయనుకోండి, ఆలు తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా వచ్చేస్తుంది. ఆలు పాలక్ పకోడా రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా మనం తయారు చేసేసుకోవడమే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా మీరు బియ్యపు పిండిని, శనగపిండిని వేసుకోకండి. కేవలం ఇవి మనకి ముద్దగా రావడానికి మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకున్నామంటే ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయండి. అంతే కాకోకుండా మనం ఎక్కువ శనగపిండిని వాడినా సరే చాలా మందికి వంట పట్టదు. అంటే తిన్న తర్వాత అజీర్తిగా అనిపిస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి అస్సలు పడదు కదా! అందుకని తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. హెల్తీగా తయారు చేసేసుకోండి. చూస్తున్నారుగా, ఆయిల్ కూడా ఎంత తక్కువ పీల్చుకున్నాయో. చాలా చాలా రుచిగా ఉంటాయి, ఎప్పుడు చేసుకునే పకోడా కంటే. మరి మీరు ఒకసారైతే ఇలా ట్రై చేయండి. తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే మాత్రం
మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సుహాసినిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.